హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి వారణాసి సినిమా గురించి ఒక అప్డేట్ రావటం అయితే జరిగింది. సో అదేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా వారణాసి సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, వారణాసి సినిమా షూటింగ్ మెల్లమెల్లగా కంప్లీట్ అవుతుందంట. అండ్ అక్టోబర్ కల్లా ఈ సినిమా షూటింగ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోద్దంట. ఇంకా ఆ తర్వాత ప్రమోషన్స్ అవన్నీ ఉంటాయని వాళ్ళైతే చెప్తున్నారు మరి. అండ్ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు ఈసారి రాజమౌళి గారు. అండ్ ఈసారి చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేటట్టే ఉన్నారు సినిమాని. అండ్ అనుకున్న డేట్కి రావాలని అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యి కూర్చున్నట్లయితే మనకి తెలుస్తుంది. అండ్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు మాత్రం ఇక మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు అభిమానులు, మన టీఎఫ్ఐ అభిమానులు అండ్ వరల్డ్ వైడ్ సినిమా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒకటే నినాదం అయితే చేస్తారనమాట. అది జై బాబు అని అంటారు. సో అందులో మాత్రం డౌటే లేదు. అండ్ మన ఎస్ఎస్ఆర్ బ్రాండ్ ఏంటో ఆ రోజు ఖచ్చితంగా తెలిసిద్ది. అండ్ కొంతమంది రాజమౌళి గారు ఈసారి దొరికిపోతారు అని అనుకుంటున్నారు. బట్ నో ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉంది ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ రాజమౌళి గారు అనమాట. సో త్రిబుల్ ఆర్ తీసిన డైరెక్టరు, బాహుబలి తీసిన డైరెక్టరు. సో అంతా ఎలా అనుకుంటారో నాకైతే అర్థం కాదు. నవ్వు వచ్చిద్ది అనమాట అప్పుడప్పుడు ఇలాంటివి విన్నప్పుడు. ఎందుకంటే హీఈస్ నాట్ ఏ నార్మల్ డైరెక్టర్, హీఈస్ ఏ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అనే చెప్పాలి. సో తను టీఎఫ్ఐకి ఎన్నో రికార్డులు అలా పెట్టుంచారనమాట. సో అలాంటి డైరెక్టర్ని ఎలా అనుకుంటారు అలా? సో అదనమాట. అండ్ మన రాజమౌళి గారి రేంజ్ ఏంటో ఆ రోజు అయితే ఖచ్చితంగా తెలిసిద్ది. అండ్ మన మహేష్ బాబు గారి క్రేజు, ఆ ఆరా, ఆ జోషు, థియేటర్స్లో ఆ మోత అదంతా మనకి ఆ రోజు చూస్తామన్నమాట రిలీజ్ డే రోజు. సో మామూలుగా ఉండదు. అండ్ షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుందంట. అండ్ అండ్ ఇంకోటి మన మహేష్ బాబు గారితో అంట 90-97 పైన టేక్స్ అయితే తీసుకున్నారంట. సో అబ్బో మామూలు విషయం కాదనే చెప్పాలి ఇది మాత్రం. సో అదనమాట, చాలా డెడికేషన్తో అయితే ఉన్నారు ఈ సినిమా మీద. సో చూద్దాం మరి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ వారణాసి అనే చెప్పాలి. సో దట్స్ ఇట్ గైస్.